వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డ్స్, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కు ఫోన్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు అంటే మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా మీరు వెళ్తున్నారు. ఈ వీడియోస్ రూపంలో ఛానల్స్కి మీరు రావడం వల్ల వాళ్ళకి హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పిస్తున్నారు. ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా అద్భుతం ఉన్నాయి. మీరు అన్నట్టుగా మన ఇప్పుడు లైవ్ ప్రోగ్రాం వల్ల గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వాళ్ళ భాషలో చెప్పడం వల్ల, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ యొక్క హోమియోపతి గురించి చెప్పడం వల్ల వాళ్ళకి చైతన్యం వస్తుంది. చాలా దూరంకి ఆదిలాబాదు జిల్లా అవతల నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళి కూడా ప్రజలు హైదరాబాద్కి వస్తున్నారు. అంటే మరి ప్రజల్లో పుట్ట వాళ్ళకి చైతన్యం వచ్చింది. ముఖ్యంగా విద్యావంతులకు కూడా అర్థం కానటువంటి మంచి పీజీలు చేసిన డిగ్రీలు చేసినటువంటి పీజీలకు కూడా అర్థం కాదు హోమియోపతి వైద్యం అనేది ఒక వైద్య విధానం ఉందని. ఇప్పుడు మామూలు గ్రామీణ ప్రజలు చెప్పేటట్టు తయారయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఒక కార్పొరేట్ హాస్పిటల్ని నమ్ముకుంటారు, డబ్బులు ఉంటాయి ఆ హాస్పిటల్లో ఉంటాయి. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువగానటువంటి జబ్బులు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువగానటువంటి జబ్బులను మన దగ్గర హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందంటే ప్రజలారా గుర్తుంచుకోండి హోమియోపతి యొక్క శక్తి ఎంత ఉంది. హోమియోపతి వైద్యాన్ని కరెక్ట్గా సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తేనే మందు పనిచేస్తుంది. ఏ మాత్రం కొంచెం రాంగ్ ప్రయోగం చేస్తే మందు పనిచేయదు, తీపి గులికలు తిన్నట్టే ఉంటుంది. అందుకే చాలామంది సార్ మేము మీ అంత పేరు ప్రజల్లో మేము వింటలేము, మరి మీరు నేను హోమియోపతి వాళ్ళు హోమియోపతి. డ్రగ్ ప్రయోగం చేయడం లోపల తేడా ఉంటుంది. మానసిక శారీరక లక్షణాలు పేషెంట్ దగ్గర వాళ్ళకి టైం ఇచ్చి మంచి వాళ్ళ యొక్క లక్షణాలు తీసుకొని వాటికి సరైన మందు ప్రయోగం చేస్తేనే అది మందుగా పనిచేస్తుంది. బ్లైండ్గా ఒక 10 రకాలు రాసి అన్నీ మింగిపో అంటే అది ఫెయిల్ అయిపోతుంది, ఏ మందు పనిచేయదు. కాబట్టి హనుమాన్ గారు ఎంత మేధస్సు, ఇట్లా ఉత్తగా ఈజీగా మందులను ఇస్తే తక్కువ అయ్యేటట్టు ఆయన పెట్టలే. చాలా కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేసి వాళ్ళకు ప్రజలకు సిమ్టమ్స్ అన్నీ కూడా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకొని మానసిక శారీరక లక్షణాలు తీసుకొని మందులు ఇస్తేనే అది మ్యాచ్ అయితేనే మందు ఎఫెక్టు 24 అవర్స్లో మార్పులు కనిపిస్తాయి వ్యాధి తీవ్రతలో. అట్లాంటి వైద్యము హోమియోపతి. ఇప్పుడు ఇతర వైద్యంలో ఉన్నట్టుగా బ్లైండ్గా ఇంత డబ్బాలు కట్టించి అన్ని మింగిపో అని చెప్పి పంపిస్తారు. అవి మింగడం వల్ల ఏమవుతుంది, మన కడుపులో పొట్ట ఖరాబ్ అవుతుంది. పొట్టలో లోపల ఉన్న పేగులలో ఉన్నటువంటి పొరలన్నీ కూడా ఆ మందు ప్రభావానికి పొక్కి చెడి పొట్టలు ఉబ్బుతున్నాయి, గ్యాస్ట్రైటిస్, ఉపశమనం వస్తుంది, జీర్ణం అయితే లేదు, ఆకలి అయితే లేదు అనుకుంటూ వస్తున్నారు. అంటే ఇలాంటి పద్ధతి ఓవర్ డోసులు మందులు వాడొద్దు అని హనుమాన్ గారు ఈ యొక్క వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ వైద్యంలో ఎట్లుంటుంది, మందు మైక్రో స్థాయిలో ఉంటుంది. మైక్రో ఆ పిల్స్ కూడా పిలుసులో కలిపే మందు మైక్రో, ఇంకా పిలుసు అనేది ఇంకా చిన్న మాస్గా ఉంటాయి, నాలుగు మీద చప్పరియడానికి అవకాశం ఉంది. కానీ ఆ మందుకు కలిపిన తర్వాత, ఆ గోళీలకు పిలుసు కలిపిన తర్వాత ఆ టంగు మీద పడంగానే ఈ యొక్క రుచి మొగ్గలు ఉన్నాయి కదా, మన నాలుక మీద కొన్ని లక్షల రుచి మొగ్గలు ఉంటాయి, అవి వెంటనే బ్రెయిన్కి తీసుకెళ్తాయి. బ్రెయిన్ నుంచి నర్వస్ సిస్టమ్ నుంచి ఆ మందు ఎక్కడికి సమస్య ఉందో అక్కడికి బ్రెయిన్ పంపించేస్తుంది. చూడండి ఎంత ర్యాపిడ్ యాక్షన్. ఫ్లైట్ ఎక్కగానే హైదరాబాద్లో ఎక్కగానే చక్కగా విశాఖపట్నంలో దిగుతాం, గంట సేపే ప్రయాణం. ఆర్టీసీ బస్ ఎక్కినామంటే అన్ని మూలకు తిరుక్కుంటూ పోతే 14 గంటలు పడుతుంది. ఒకట్లా అలోపతి వైద్యం అనేది ఇతర వైద్య విధానంలన్నీ కూడా అవి మింగాలే, స్టమక్లో కరిగి అది రక్తంలోకి పాకి రక్తం నుంచి అన్ని అవయవాలకు పోతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీకి ఒక్కదానికే పోదు, బ్రెయిన్కి పోతుంది, గుండెకి పోతుంది, లివర్కి పోతుంది, అన్ని అవయవాలకు తిరుగుతుంది ఆ బ్లడ్. కాబట్టి అవసరం లేని దగ్గరికి కూడా మందు పోతుంది. కాబట్టి ఇతర ఆర్గాన్స్ చెడిపోయి సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఇతర వైద్య విధానంలో ఉంది, కానీ హోమియోపతిలో లేదు.
ఎందుకు సైడ్ ఎఫెక్ట్ లేదంటే హోమియోపతిలో డైరెక్ట్ యాక్షన్ అంతే, వేరే ఆర్గాన్ చెడగొట్టదు, మాస్గా మందులు లేవు, డైరెక్ట్. ఎప్పుడైతే సింగిల్ డోసు సిమిలర్ డోసు పడుతుందో అద్భుతం సార్ అంటున్నారు పబ్లిక్ అంతా. నేను ఇంటికి పోయే లోపలనే నాకు మార్పు వచ్చింది సార్ అంటారు. మరి వాళ్ళు ఎంత ఏకాగ్రత పెట్టి అబ్జర్వేషన్ చేస్తున్నారు చూడు. మందు ప్రయోగం చేసిన తర్వాత మైండ్లో బాగా అబ్జర్వేషన్ చేయాలి, సిమ్టంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఇట్లా పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా ప్రజలకు విద్యావంతులకు కూడా ఈ వైద్య విధానం పట్ల అవగాహన లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వచ్చినటువంటి మానవులు చెప్పగలుగుతున్నారు హోమియోపతి అద్భుతం సార్, ఎంత ర్యాపిడ్ యాక్షన్ సార్ అంటున్నారు. కాబట్టి ప్రజలరా, హోమియోపతి ఫిలాసఫీ అనేది ప్రొఫెసర్లు మాకు చెప్పిర్రు, హోమియోపతి సిద్ధాంతాలని మా 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 మైండ్లో ఉన్నాయి. మా మైండ్లో ఉంటే అయిపోయినా ప్రజలకు తెలియద్దా హోమియోపతి అంటే ఏంది, ఎందుకు పుట్టింది, ఎట్లా ప్రయోగం చేస్తారు, దీని సిద్ధాంతాలు ఏంటి, ఏ విధంగా మందు పనిచేస్తుంది, ఎందుకు ర్యాపిడ్ యాక్షను, ఎందుకు దీనికి సైడ్ ఎఫెక్ట్ లేదు అనేది ప్రజలకు తెలవాలి కదా. ప్రజలకు తెలిస్తే ప్రజల్లో ఆ వైద్యం పట్ల రిజల్ట్ చూసి వాళ్ళే ప్రచారం చేస్తారు. నేను చెప్తున్నా కదా, ఒక గ్రామీణ ఒక పల్లెటూరు నుంచి ఒక్క పేషెంట్ నాకు ఊర్లో తయారైందంటే ఆ ఊరంతా హోమియోపతి పేషెంట్లు అవుతున్నారు, అందరికీ ప్రచారం చేస్తున్నాడు. అంటే పేదవాళ్ళ లోపల మధ్యతరగతి ప్రజల లోపల ఈ ప్రచార గుణం ఎక్కువ ఉంటుంది. అదే మనం కోటీశ్వరునికి ట్రీట్మెంట్ చేసేవాడు దాచిపెట్టుకొని తింటాడు మందులు, ఎవరు చెప్పడు, ఎవరు ముంగట వేసుకోడు మందులు నామూసి. అదే కార్పొరేట్ హాస్పిటల్ వండుకుంటే, నేను పెద్ద హాస్పిటల్ వండుకున్న హైదరాబాద్లో అపోలో హాస్పిటల్లో వారం రోజుల నుండి ట్రీట్మెంట్ చేసుకున్నా అని ప్రచారం చేసుకుంటాడు, 10-20 లక్షలు ఖర్చు పెట్టినా అంటాడు. అట్లా ఆ పెద్ద పోకడలకు పోయే మన జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. అందుకే పేద ప్రజల దగ్గర డబ్బులు లక్షలు లేవు, బ్లాక్ మనీ లేదు. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క జబ్బు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు కలిసిపోతాయి, ఇక వాళ్ళు పెద్దగాడే అవుతారు. అలాంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని హనుమాన్ గారు ఈ వైద్యం కనిపెట్టిండు. అది ఎంత పెద్ద జబ్బైనా సింగిల్ డోస్ నోట పడితే సరిపోయా, ఇమ్మీడియట్ దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం ప్రజల్లో సక్సెస్ అయిన కేసులన్నీ కూడా సాక్షాత్కారాలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఇంకా రావాలి, పెద్ద ఉద్యమం రావాలి. హోమియోపతి వైద్యం పట్ల ప్రతి కుటుంబం కూడా హోమియోపతి వాడాలి. మంచి డాక్టర్ దగ్గర, మనం ఎక్కడంటే అక్కడ మా పక్కకే ఉన్నది ఊర్లోనే వాడకట్లే ఉందని పోయి ఆడ కరెక్ట్ మందు లేకపోతే, కరెక్ట్ డాక్టర్ లేకపోతే, ఫెయిల్ అయిపోతే, మందు పనిచేయకపోతే సిస్టమ్ తప్పు కాదని గుర్తుపెట్టుకోవాలి ప్రజలంతా. వైద్యం తప్పు కాదు, అక్కడ ఉన్నటువంటి డాక్టరు చెప్పే లక్షణాలు చెప్పడంలో రాంగ్ అయినప్పుడే మందు పని చేయలేదు. అప్పుడే మీరు డాక్టర్ను మార్చుకోవాలి. మంచి డాక్టరు ఏకాగ్రత ఉండి కరెక్ట్ మందు వాడితేనే హోమియోపతిలో మందు పనిచేస్తుంది. ఇక తీయగోరీళ్ళు తీపి గులికలు ఇన్ని డబ్బాలు నింపి ఇచ్చిన వాళ్ళు అందరూ డాక్టర్లే అనుకుంటే మీరు మోసపోయినట్టే, ఫెయిల్ అయిపోతారు. కాబట్టి డాక్టర్ దగ్గర ఎంతవరకు సత్తా ఉంది, ఎన్ని కేసులు సక్సెస్ చేస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలుసుకొని పోవాలి. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతారు, హోమియోపతి గురించి తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు 15 ఏళ్ళ పిల్లగాడి నుంచి 50 ఏళ్ళ వరకు చిన్న పిల్లలు వస్తున్నారు దగ్గర. ఇప్పుడు కిడ్నీలకు ఈ సిరం క్రియాటిన్ పెరగడం వల్ల, కిడ్నీ నెఫ్రైటిస్ రావడం వల్ల, ఈ కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ అని డ్యామేజ్ కావడం వల్ల ఈ సిరం క్రియాటిన్ అనేది పెరుగుతుంది. దానికి శాశ్వత నివారణ మందులు ఇతర వైద్యంలో లేదు, హోమియోపతిలో ఉన్నది. హోమియోపతి వైద్యం అనేది మాస్ మందు కాదు, మైక్రో లెవెల్లో ఇచ్చేటువంటి వైబ్రేషన్స్, సెల్ వైబ్రేషన్స్ ఎట్లా పోతున్నాయి, కాలు కలపంగానే వైబ్రేషన్ పోతూనే ఉంటాయి, కనిపిస్తాయి, కంటికి కనిపించదు కానీ మాటలు వినిపిస్తాయి. అమెరికా పోయింది, కాల్ మాట్లాడుతున్నాం, ఇక్కడ శబ్దాలు అక్కడ పోతున్నాయి, అక్కడ శబ్దాలు ఇక్కడ వస్తున్నాయి, ఏ వైర్ కనెక్షన్ లేదు. కారణం ఈ వైబ్రేషన్ మైక్రో లెవెల్లో ఉండే తరంగాల రూపంలో ఉండేటువంటి వల్ల దానికి ఆ మాటలు వినిపిస్తున్నాయి. హోమియోపతి వైద్యం కూడా అంతే. వైద్యాన్ని మందును ఫిల్టర్ చేసి తరంగాల రూపంలో మందు సూక్ష్మంగా తయారు చేసి ఆ తీపి గుళికలు కలపడం వల్ల
ఆ తీపి గుల్కలన్నీ కూడా వాటి మీద కోటింగ్ తయారవుతుంది మందు. నాలుక మీద వేసుకోగానే ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుంది కరెంట్ లాగా. ఇంతటి ర్యాపిడ్ యాక్షన్ ఉన్నది మందు. కాబట్టి కిడ్నీకి సంబంధించినటువంటి పిల్లలు ఇవాళ 16 ఏళ్ళ పిల్లకు లేక ఒకతే బిడ్డ సార్. ఒక్క బిడ్డకు మొన్ననే 6 నెలల కింద బర్త్డే చేసుకుంది పెద్ద గ్రాండ్గా. ఇగో ఇప్పుడు ఇట్లా అయిందని ఆ పాపకు ఈ డయాలసిస్ చేసి అమ్మాయి మంచి ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి పూర్తిగా ఇట్లా అయిపోయి నల్లగా అయిపోయింది. డయాలసిస్ చేస్తూ వారంలో 3 సార్లు చేస్తున్నారు సార్, నెలకు 12 సార్లు చేస్తున్నారు, కానీ ఏం డెవలప్ అవుతలేదు. 15 ఉన్నటువంటి సిరం క్రియాటిన్ డయాలసిస్ చేస్తే 12కే వచ్చింది, అంటే 3 తగ్గింది. 12 ఉన్న డేంజర్లో ఉన్నట్టే కదా. సిరం క్రియాటిన్ 1 ఉండాలి, మన డయాలసిస్ చేస్తే 7 తగ్గుతున్నది. మేము ఇప్పుడు సింగిల్ డోస్ వేస్తే నెల లోపల మార్పు, 2 నెలలకు ఇంకా చేంజ్ వస్తుంది సార్, 6 నెలలకు మంచిగా అయినా సార్ అంటున్నాను. కాబట్టి హోమియోపతిలో దాన్ని డ్రగ్ సెలెక్షన్ చేసి ఆ అమ్మాయిది బర్త్డే ఫోటో చూపిస్తే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎంత మంచిగా ఆరోగ్యంగా లక్ష్మిలాగా ఉండే, ఈ ఫోటో చూస్తే పేషెంట్ అయిపోయింది. ఎంత బాధ ఉంటే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అంటే ఈ విషపూరిత పదార్థాలు, ఈ రసాయనాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు బయట ఇవాళ రేపు టీవీలో చూపిస్తున్నారు. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరికీ కూడా ఏ తిందామన్నా భయమవుతున్నది, ఏ తాగుదామన్నా భయమవుతున్నది. ఆ రసాయనాలన్నీ పోయి మన కిడ్నీలనే ఫిల్టర్ అవుతాయి. కాబట్టి అందులో ఉన్న డెలికేట్ ఆర్గాన్స్ అయినటువంటి నెఫ్రాన్స్ డ్యామేజ్ అయితే కథం ఫిల్టర్ బెడ్స్ పోయినట్టే. ఎక్కువ మోతాదు మందులు మింగినా ఎవరికో ఎక్కడనో చెట్ల మందు వస్తుందంటే పోతున్నారు, అది తప్పు కదా. వాళ్ళకి ఏది తెలపకుండా పసలు తాగడం వల్ల, పసళ్ళ వల్ల ఈ లివర్ ఖరాబ్ అవుతుంది, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. అట్లా చేయకుండా మంచి వైద్యము హోమియోపతిలో సింగిల్ డోస్ నోట్లు వేస్తే డైరెక్ట్గా ఏ వ్యాధైనా శాశ్వతంగా నివారణ అవుతుంది. మొన్న జైరాబాద్కి ఒక యంగ్ పిల్లగాడు 22 ఇయర్స్ 25 ఇయర్స్ ఉంటుండొచ్చు, మైగ్రేన్ నెత్తి నొప్పి వస్తుందని చెప్పి హాస్పిటల్కి పోతే ఇంజక్షన్ ఇవ్వగానే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు, చెయ్యి, నోరు, మాట పోయింది. ఎంత పెద్ద బాధ చెప్పు తల్లిదండ్రులకు. చేతికి వచ్చిన యువకుడు మనకు కష్టం చేస్తాడేమో, పని సంపాదిస్తాడు, పోషిస్తాడు అనుకున్నాడు, వాడు కాలు చేయి పడిపోయింది, నోరు పోయిందంటే ఎంత బాధ ఉంటుంది. ఆ వీడియోలన్నీ కూడా నేను ఇవాళ తీసుకొచ్చిన. సిరం క్రియాటిన్ కిడ్నీకి సంబంధించిన జబ్బులు మంచిగా క్యూర్ అవుతున్నాయి. మీరు నోట్ల డోసు వాడగానే నెల రాగానే ఇంకా తగ్గలేదని అనుకోవద్దు. దానికి వాడుతున్న కొద్దీ మీ బాడీలో మార్పు వస్తుంటుంది. ఆ బాడీలో వచ్చే మార్పు బట్టి కంటిన్యూ చేసుకోవాలి. నెలకు ఒకసారి ఊరికే బ్లడ్ తీసి టెస్ట్ చేసుకోవడము డబ్బులు వేస్ట్, ఆ బ్లడ్ వేస్ట్. మందులు వాడినాక మీ బాడీ చెప్తుంది మంచిగా అవుతున్నావా లేదా అని. బాడీలో మార్పులు వస్తున్నాయంటే 6 నెలలు కానీ సంవత్సరం కానీ వాడుకోండి. ఈ డయాలసిస్ జీవితాంతం బతికిన రోజులు చేపియాలంటే ఇక నీ పని అయిపోయింది, నువ్వు బతకవిగా మందుల మీద డయాలసిస్ మీద బతకాలి అని చెప్తే ఇంట్లో పోయి ఏడ్చుకుంటూ కూర్చున్నాడు పిల్లగాడు, సూసైడ్ చేసుకుందాం అనుకుని. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలారా, ఇప్పుడు మనం ఆ కిడ్నీ మీద రీసెర్చ్, కిడ్నీల మీద ఆ వ్యాధికి సంబంధించిన ప్రయోగాలు రీసెర్చ్ చేయడం వల్ల మొన్నటి వరకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వచ్చి కాల్ చేయబడ్డోళ్ళను దాని మీద ప్రయోగాలు చేసిన సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపిస్తున్నా. ఇప్పుడు కిడ్నీ వ్యాధుల మీద ప్రయోగాలు చేస్తున్నా, రీసెర్చ్ చేస్తున్నా. ప్రజలకు కిడ్నీ పేషెంట్లు చాలామంది, వేలాది మంది వస్తున్నారు నా దగ్గరికి. మొన్న విజయవాడలో కూడా విపరీతమైన పబ్లిక్, హాల్ నిండిపోయింది. పొద్దున 9 గంటలకు ఓపీలో కూర్చుంటే రాత్రి 9 గంటల వరకు మళ్ళీ లేవకుండా కూర్చున్నా అంటే అర్థం చేసుకోండి ప్రజలు ఎంత దూర ప్రాంతాల నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చూడండి. మరి హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు, అల్లోపతి వైద్యంలో ఎండి డాక్టర్ అయి ఉండి, అల్లోపతి వైద్యంలో ఒక ప్రొఫెసర్ అయి ఉండి, అన్ని వసతులు ఉన్నప్పటికీ ఆ వైద్యం పట్ల విరక్తి వచ్చి ఇది నిజమైన వైద్యం కాదు, వ్యాధులను సమూలంగా నివారణ చేస్తలేదు, వ్యాధులను తొక్కిపెడుతుంది కానీ పూర్తిగా వదలేదు,
దాన్ని పూర్తి మూలాలతో తొలగించే వైద్యం కనిపెట్టాలి. ప్రజలకు రాబోయే తరాలకు ఈ వైద్యం పట్ల నష్టపోతారు జనాలు అని ఏదైతే కలలు కన్నాడో అది నిజమే అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో కిడ్నీ పేషెంటు, గతంలో డయాబెటిక్ ఉండే పేషెంట్లు, ప్రతి ఇంట్లో షుగర్ బీమారి, ప్యాంక్రియాస్ చెడిపోయింది, ప్యాంక్రియాస్ వల్ల డయాబెటీస్ వచ్చింది. ఇప్పుడు కిడ్నీ చెడిపోయి కిడ్నీ పేషెంట్లు అవుతున్నారు. మరి ఇక వాళ్ళ లైఫ్ అయిపోయినట్టే. ఇక 6 నెలల సంవత్సరమో 2-3 years అంటారు. ఇక చేసి ఆయన ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే టక్కుమని చనిపోతున్నారు అంటున్నారు. ఆ డయాలసిస్ చేసుకుంటూ చెప్తున్నారు. నా కళ్ళ ముంగట నా బ్యాచ్లో ఉన్న ఆయన యంగ్ 30 ఏళ్ళు చనిపోయింది సార్. ఆ డయాలసిస్ చేసేటప్పుడు స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. ఇంత ప్రమాదకరంగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరమా? ఒక విజయవాడలో చూడండి, ప్రజలు ఎంత తండోపతండాలు, మొత్తం ఒక ఫంక్షన్ హాలే నిండిపోయిందంటే అర్థం చేసుకోండి ప్రజలు ఎంత విశ్వాసంతో హోమియోపతి వైద్యానికి వస్తున్నారు. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపించడం వల్లనే ప్రజల్లో ఈ యొక్క చైతన్యం వస్తుంది. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ అని నేను చెప్పుడు కాదు, ప్రజలే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్పేటట్టు తయారయ్యారు తిని. కాబట్టి ప్రజలారా, ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. అది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా చూడండి. అయిన తర్వాత నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ఏం పేరు? బాలరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? బొల్లారికి. ఏం బాధతో వచ్చినావు? పెరాలసిస్. కాల్ చేయి లేస్తలేదు. లేపు చెయ్యి పైకి. చక్కగా రాదు, బిర్ర అయిపోయింది. ఏం కష్టం చేస్తున్నావు ఇప్పుడు? పని చేయకుండా అయిపోయింది. ఏం చేసిన ఏం పని చేస్తున్నాడు ఇంతకుముందు? ఈయన కూడా మట్టి పని చేస్తున్నాడు. ఇప్పుడు ఇది వచ్చినప్పటి నుంచి బాధ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను నీ చెయ్యి లేచి ఉరికేటట్టు చేస్తా. లేచి నడవటు ఎట్లా చేస్తున్నా చేస్తా. అవును. నీ ఎక్కడెక్కడ తిన్నావు ఇప్పటిదాకా? నీ రిపోర్ట్లు ఏమి బాగా నింపుకొచ్చినావు కదా? బ్యాగ్ లేవట్టు, పైగా బ్యాగ్ లేవట్టు. బ్యాగ్ నింపుకొచ్చినావు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా నీ పనిగా అవు. ఆ బ్యాగ్ నిండా రిపోర్ట్లే. మూతి చూపిద్ది. మూతి ఇటు అనబెట్టు. వాయమ్మో వాయమ్మ. ఈ అమ్మాయి రేపు తీసుడు పెట్టుడే పెట్టు. ఎన్ని పైసలు పెట్టినా తక్కువ. ఇంత పేదరికంలో కష్టం చేసుకొని బతికేటోళ్ళకు ఇట్లాంటి జబ్బులు వస్తే సంపాదించినంత దవాఖానలకు పెట్టబట్టి ఏం కాదు, మళ్ళీ మంచిగా అవుతాడు. ఏం కాదు, ఏం చేస్తా. ఓకే బా. ఏం పేరు? నా పేరు నిరంజన్ సార్. నిరంజన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నేను మాది నార్కల్ డిస్టిక్ సార్. మాది నేను ఇప్పుడు నారాయణగూడలో ఉంటున్నా. ఇక నాకు కరోనా పంచి హెల్త్ బాగాలేదు. మొత్తం ఆయాసం అవుతుంది, కాలు వాపులు అవన్నీ ఉన్నాయి. నువ్వు రక్త పరీక్షలు చేపిస్తే సీరం క్రియాటిన్ పెరిగింది. కిడ్నీ ఫెయిల్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది సార్. క్రియాటిన్ పెరుగుతుంది, ప్లస్ కిడ్నీలో ఫెయిల్యూర్ అయినాయి అని చెప్పారు. కిడ్నీ ఫెయిల్ అయింది, సీరం క్రియాటిన్ పెరిగింది. అవును సార్. దానివల్ల నీ కాళ్ళు ఉబ్బుతున్నాయి, కడుపు ఉబ్బుతుంది, ఆయాసం వస్తుంది. ఆయాసం స్టెప్స్ ఎక్కుతుంటే ఆయాసమే, నడుస్తుంటే ఆయాసమే, మాట్లాడుతుంటే ఆయాసమే, నైట్ నిద్రపోతుంటే ఆయాసం వస్తుంది. అసలు పడుకోను సార్. నేను చైర్లో కూర్చుంటాను నైట్ మొత్తం, చైర్లోనే వాడు. మరి ఇక్కడ రాకముందు ఏమేమి మందులు వాడినావు? చాలా వాడినా సార్. ఇంగ్లీష్ మందులు డైలీ 20 టాబ్లెట్స్ వాడతా సార్. ఇవి ఎన్ని మందులు? ఇవన్నీ వాడతా సార్. అన్ని అంత పెద్ద లిస్ట్ వాడుతున్నావు రోజు. ఇవే టాబ్లెట్స్ ఎక్కువ అయిపోయినాయి సార్. ఆ మింగి ఆ పొట్ట అంతా ఖరాబ్ అవుతుంది. అవును సార్. ఆ మందులకు అన్ని మందులు కలిసి పొట్టలో ఆ పేగులన్నీ ఇన్ఫ్లమేషన్ వస్తున్నాయి, పొట్ట ఉబ్బసం అవుతుంది. అందుకే జీర్ణశక్తి తగ్గిపోతుంది, ఆకలి ఉండదు, మోషన్ కూడా సరిగా రాదు సార్. ఇప్పుడు మన మందులతో నీ కిడ్నీ ఫెయిల్యూర్ మంచిగా అవుతుంది. డయాలసిస్ అని చెప్పిరా డాక్టర్లు. ఇంకా ఇట్లనే పెరిగితే చేయాలని అన్నారు సార్. ఇటు చూపి నీకు 3 దాటితే డేంజర్ అయినట్టే. నీకు ఇప్పుడు ఎంత ఉన్నది సార్? సీరం క్రియాటిన్ 5 ఉన్నది సార్. 5 ఉన్నది. 5 అంటే నువ్వు డేంజర్లోకి వచ్చినట్టే. చాలా వచ్చినా సార్.
మళ్ళీ ఇప్పుడు డయాలసిస్ పోయే స్టేజ్ కానీ పోలేవు. పోకుండానే మీరు మీ వీడియోలు చూసే వచ్చింది సార్ నేను. పోకుండా చేస్తా. చేయండి మంచిగా వాడుకొని నాకు మళ్ళీ రిపోర్ట్ చెప్పు. చెప్తా సార్. ఓకే. ఏం పేరు? నరసింహ సార్. నర్సింహ్లో ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఈసీఎల్ సార్. ఈసీఎల్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కాళ్ళు చేతులు బాగా వాపోతున్నాయి. కాళ్ళు చేతులు వాస్తున్నాయి, ఉబ్బుతున్నాయి. డయాలసిస్ చేయించుకుంటున్నాను. డయాలసిస్ కిడ్నీ ఫెయిల్ అయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? 7 సార్. 7. మరి డయాలసిస్ చేస్తే తగ్గుతుందా? ఏం అనిపించలేదు సార్, అంత ఏమనిపించలేదు. చేసినప్పుడే కొంచెం ఉంటుంది, మళ్ళీ తెల్లారి పాటి మళ్ళీ ఎప్పుడే వాపు వచ్చేస్తుంది కాళ్ళు. మరి అట్లుంటే మరి ఏం లాభం ఉంది డయాలసిస్ చేయించి? చేయించినప్పుడు ఏంది ఆ రోజు భయం వేసింది సార్ మాకు. అప్పటికప్పుడు చెయ్యాలి లేకపోతే ప్రాబ్లం అయితే మాకు బెదిరించారు. అనేటప్పటికి మాకు ఏమనిపించింది, మమ్మ ఏమైనా అయిపోతుంది. దగ్గుతున్నాడు సార్ బాగా, దగ్గుతున్నాడు, ఇట్లా దమ్ము తీయలేకపోతున్నాడు. మాకు భయం వేసి చేసేయండి సార్ అన్నాం. చేసినాక ఇంక ప్రతిరోజు ఇప్పుడు 7 సార్లు చేయించాను సార్. 7 సార్లు చేయించినా నీకు నయం లేదు. మరి ఇక జీవితాంతం ఇంకా మస్తుంది బతికేది. ముసలోడు కాదు కదా. 57 ఇంకా మస్తు బతికేది. మరి ఎప్పటిదాకా చేపిస్తారు? రోజుకు 3 సార్లు అంటే వారంలో 3 సార్లు, వారంలో 3 సార్లు. మరి చాలా నరకం కదా. పట్టి వేసినట్టు తలకాయ దింపు. అమ్మో పెద్ద బాధ ఉన్నది కదా. ఇవాళ నువ్వు వచ్చినావు కదా, నీకు డయాలసిస్ లేకుండా చేస్తా. ఏం పేరు? బృందా అండ్ శ్రీకాంత్ రెడ్డి. చెప్పండి శ్రీకాంత్ రెడ్డి. బృందా నువ్వు చెప్పు, నీకు ఏం ప్రాబ్లం ఉండే, ఎక్కడెక్కడ తిరిగినావు ఇక్కడికి వచ్చినాక? నాకు పీసీఓఎస్ ఉండేది, తనకు కూడా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని అజోస్పర్మియా, సంతానం లేకుండే. సంతానం కోసం మస్తు తిరిగి ఈశ్వరప్ప మా క్లినిక్ వచ్చిర్రు. ఇక్కడికి వచ్చినాక రెడ్డి గారికి అజోస్పర్మియాకు మందులు ఇస్తే స్పర్మ్ కౌంట్ పెరిగింది, సంతానం ప్రెగ్నెన్సీ వచ్చింది, కొడుకుని కన్నావు. అక్కడ కొడుకుని కన్నాక వచ్చినావు. వెరీ గుడ్. ఏం పేరు పెట్టినావు? శ్రేయస్. వెరీ గుడ్. ఇప్పుడు మొత్తానికి చాలామంది ప్రజలకు, కొత్త దంపతులకు ఈ అజోస్పర్మియాకు తెలియక ఫర్టిలిటీ సెంటర్లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తిరిగి ఉత్తగా లాస్ట్కి వస్తున్నారు. ప్రజలకు తెలవడానికి మేము ఎప్పుడైనా తీసుకున్నా, అజోస్పర్మియా ఉన్నా, పీసీఓడి ఉన్నా సంతానం కాదు. దానికి హోమియోపతిలో మంచి వైద్యం ఉందని నేను చెప్పిన దానికంటే మీ అనుభవం ప్రజలకు తెలిస్తే ప్రజలకు కూడా జర చైతన్యం వస్తుందని చెప్పి మేము ఎప్పుడైనా తీసుకున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? బాలరాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? భువనగిరికి వచ్చి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లంతో వచ్చినావు. అది మొదలు రాలేవు నా దగ్గరికి. ఇంటికాడ ఉండి వీడియో కాల్ చేసి నీకు మందులు ఇచ్చిన, వీడికి రాకుండానే 1 నెల వాడుకొని ఇలా వచ్చినావు. ఎట్లుంది ఇప్పుడు? కొద్దిగా చుక్కలు మూత్రం వస్తుంది. అప్పుడు మూత్రం రాకపో, డయాలసిస్ చేసిన మూత్రం రాలే, కాళ్ళ వాపులు ఉండే. ఇంకేం మార్పు వచ్చింది? పొట్ట లేవట్టు. అప్పుడు ఇంటికాడ ఉండి పొట్ట చూపించినావు కదా వీడియోలో, అప్పటికిప్పటికి తక్కువ ఉంది కదా. కొద్దిగా తక్కువ ఉన్నది. ఇక మొత్తం తగ్గాలి, అదంతా నీరు నిండుతుంది. కోసం ఇదే రెస్ట్ ఇచ్చి మంచిగా వాడుకుంటావు. ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. ఏం పేరు? లచ్చయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. ఇక్కడ నాశంగూడ. ఓకే. ఏం బాధతో వచ్చినావు? ఫస్ట్ పక్షవాతం వచ్చి నడవలేకుంటుంటివి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలే? 5 సంవత్సరాల నుంచి లేవలేకుంటుంటివి. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలా? 4 నెలల నుంచి ఇప్పుడు మంచిగా లేచి నడుస్తున్నావా? అమ్మలా లేవు, లేచి నడవట మూలకు. అరే బా, వెరీ గుడ్. కథం నీ పూర్తిగా నీ అంతా నువ్వు నడుస్తే చాలు. నీ పనులు నువ్వు చేసుకుంటట్టు ఉంటే చాలు, మంది మీద ఆధారపడకుండా. అట్లా చేస్తా. ఇక కట్టె కూడా ఇడిచిపెట్టి ఊరికొచ్చేటట్టు చేస్తా. ఇప్పుడు బయట 5 ఏళ్ళు మందులు వాడినా నీకు తగ్గకపోయా. ఇక్కడ 4 నెలల్లో లేచి ఊరికొచ్చేటట్టు చేస్తున్నా. ఇంకొక 6 నెలలు వాడితే కథం నువ్వు మంచిగా నార్మల్ పర్సన్ అవుతావు. డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం ఈ వారం సక్సెస్ కేసెస్ చూసాము. మరి అంటే మీరు ఏపీ ప్రజలకి ప్రతి నెల 4 గురువారాలు అవైలబుల్లో ఉంటారు, మిగతా టైంలో చిక్కడపల్లిలో తెలంగాణ ప్రజలకి అవైలబుల్లో ఉంటారు. ఆ డీటెయిల్స్ ఒకసారి. ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా పాత వాళ్ళు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ బ్రాంచ్ విజిట్ ఉంది.
నెలకు 4 గురువారాలు, గురువారాలే లెక్క పెట్టుకోండి. క్యాలెండర్ తీయాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రి. రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఏసీ హాల్ ఆపోజిట్ మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర, లేదా దాన్ని నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు అక్కడికి శ్రీకాకుళం, ఒరిస్సా అండ్ మన విజయనగరం, బొబ్బిలి ఈ జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్కు ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు చిత్తూరు, మళ్ళీ నెల్లూరు, కడప, బెంగళూరు యొక్క బార్డర్ వాళ్ళు, ఈ డిస్టిక్ల ప్రజలంతా కూడా రేపు 4వ గురువారం తిరుపతికి రావాలి. ఈ విధంగా ఏపీ ప్రజలకు నెలకు 4 గురువారాలు హైదరాబాద్కి వచ్చి చాలా బాధలు పడుతుంటే, ఏపీ ప్రజలంతా హైదరాబాద్కి వచ్చి బాధపడుతుంటే ఆ వచ్చిపోయే ట్రాన్స్పోర్ట్ ఖర్చులే మాకు ఎక్కువైతున్నాయి సార్ అని చెప్పి బాధపడితే ఈ 4 గురువారాలు ఏపీకి కేటాయించడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా వారికి దగ్గరలో ఉన్నటువంటి ఏ సెంటర్ దగ్గర ఉందో అక్కడ వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ చిక్కడపల్లి ఆ టైమింగ్స్, ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లిలో ప్రతిరోజు ఈ గురువారం తప్ప ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఆదిలాబాదు, ఆసిఫాబాద్కి వెళ్ళి వచ్చేవాళ్ళు ఫోన్ చేసుకోండి, ఒకసారి ఉన్నారా లేదా అని. ఎప్పుడైనా ఎమర్జెన్సీ మీటింగ్ ఇలా పోతే పోవచ్చు. కాబట్టి రోజు ఉంటా, అత్యవసర పరిస్థితి పోతాం కాబట్టి మీరు ఫోన్ చేసుకొని బయలుదేరాలి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాదులో చిక్కడపల్లిలో అవైలబుల్ ఉంటా. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్ అని నిరూపించడానికే మీ దగ్గరికి వస్తున్నా. డాక్టర్ గారు, ప్రతి వారం లాగా ఈ వారం కూడా వచ్చి ప్రజల్లో హోమియోపతి పట్ల మంచి అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.